అంకుల్ నమస్తే అంకుల్. నమస్తే నమస్తే. ఏం పేరు? నసీర్. రషీద్. ఏం చేస్తుంటారు? అరటి పండ్లు అమ్ముతాం. ఇది fruit పండ్లు. business ఆ? ఓకే ఓకే. ఎక్కడ నుండి తెచ్చుకుంటావు ఇవన్నీ? అమర్పేట ఇక్కడనే ఉంటుంది. ఇక్కడ లోకలే. సో వస్తుందా మంచిగానే రోజుకి? 400-500 400 వస్తుంది. అంతే. ఇక రోజు గిరాకీ వెళ్తుంది ఇక అంతే ఖర్చులు ఖర్చు అంతే ఖర్చు. ఓకే. సో ఎక్కడ ఉంటారు మీరు? అమర్పేట. అంబర్పేటలోనే. ఓకే బాబాయ్, మరి ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు దగ్గరలో పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎంపీ ఎలక్షన్స్. సో మరి ఈసారి ఎంపీ ఎలక్షన్స్లో మరి ఇక్కడ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఎవరిని గెలిపించుకుందాం అంటారు? ఇక చెప్పలేదు దాని మాట. సో ఇక్కడ ఎంపీ ఎవరు తెలుసా? ఎవరు? ఇక్కడ ఎంపీ ఎవరు తెలుసా? లేదు ఎంపీ కిషన్ రెడ్డి గారు పేరు విన్నారా? కిషన్ రెడ్డి మామూలే మాకు తెలుసు. సో ఎట్లా వ్యక్తిపరంగా ఎట్లా ఉంటాడు? ఆయన మంచిగానే ఇవాళ అది ఇది అనలేదు, హిందూ ముస్లిం అంతా అని ఏం అనలేదు, ప్రాబ్లం అట్లా ఉండాలి. కలిసి ఉంటే బాగుంటుంది. నువ్వు హిందూ నువ్వు ముసల్మాన్ అంటే గలత్ వస్తుంది కదా. ఓకే. ఒకటే అంటే మరి ఎప్పుడైనా సమస్యలకు వెళ్ళినా కూడా మీకు ఏదైనా సమస్యలు ఉన్నాయన్నా కూడా వచ్చి చేస్తుంటాడా మరి? మంచోడే. మంచి వ్యక్తి. ఓకే. సో మరి ఈసారి పోటీ చేస్తున్నాడు ఎంపీగా మీ ఇక్కడ నుండి. సో మరి ఈసారి గెలిపించుకుంటారా మరి? చెప్పలేము ఎట్లా అవుతుంది. నీ ఓటు వేస్తావా పోనీ? పోనేస్తాం. నీ ఓటైతే వేస్తావు. ఓకే. సో మరి ఇప్పుడు అటు చూసుకుంటే సెంట్రల్లో మోడీ ఉన్నాడు. సో మరి మోడీ గవర్నమెంట్ ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే ఉంది ఇది వరకు. ఓకే. ఏ రోడ్ వస్తే ఎట్లనో ఏమో, వేరే రోడ్ వస్తే బాగుండదు. ఏమో చెప్పలేము అది. ఓకే. సో మరి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా అనిపిస్తుంది మరి? ఇప్పుడు మెల్లమెల్ల మంచిగా చేస్తున్నారు. మంచిగా చేస్తుందా? ఏమందుతున్నాయి? 6 గ్యారెంటీలు అందుతున్నాయా? చెప్పినవి ఒకటి చేస్తున్నాడు. ఓకే. సో ఫ్రీ బస్ పెట్టిలటగా? ఫ్రీ బస్ మంచిగా ఉందా? మంచిగా ఓకే. చూడాలి 5 ఏళ్ళు ఎట్లా చేస్తాడు ఈయన. చూడాలంట. ఓకే. ఒకటి చేస్తున్నాడు. ఓకే ఓకే. సరే బాబాయ్.